కోపం వచ్చింది నాకు. గా పని ఆల్రెడీ అయిపోయిందిరా. నెక్స్ట్ వాని పాతి పెట్టే పని ఉంది, చేస్తావా? కానీ నాకు తెలిసిన విషయం వాడికి తెలియదు. బట్ నాకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్నీ తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ సెకండరీ థింగ్. We just feel tonight, cause we feel tonight. Cops riding dirty till the DJ party. Cops riding dirty till the DJ party. Cops riding dirty till the DJ party. Cops. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా. నాకు అలవాటే సెవల్పాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఏం చేస్తాడు తను? సాఫ్ట్వేరా? ఫోటోగ్రఫీ. 2 మూవీస్కి కెమెరామ్యాన్గా పనిచేశాడు. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువనే. యూ విల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. చలో రౌండ్ 2. ఎవరు బ్రదర్ నువ్వు? డిటెక్టివ్ చంద్రకాంత్. ఎవరు పంపించారు నిన్ను? నీకు తెలీదా? రోహిత. రోహిత్. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు రోహిత్తో? 2 minutes ముందు. వన్ మినిట్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పంపిర్రు? ఎవడు పంపించండి నిన్ను? రోహిత్. నీకు క్లారిటీ ఉన్నది. రోహిత్ అక్క మనం పాతి పెట్టిందో ఉంది. వానుంగడేది బొంగు. వాడే వీడియో తీసుకొచ్చి మనల్ని భయపెడుతుడు బొంగు. ఇన్ విచ్ యు ఆర్ నాట్ దేర్ బై ద వే, ఓన్లీ ఐఎమ్ దేర్. అండ్ పాయింట్ నెంబర్ 2, వాన్ చూసి భయపడేది ఏంది? రెడ్ లైట్ ఏరియాకు రెడ్ మాట్లాడడానికి భయపడేటట్టు చెప్పు. నీకు క్లారిటీ ఉన్నది. ఓకే, ఇప్పుడు నాకు క్లారిటీ ఉన్నది. అదేంటంటే నేనైతే ఒకని పాతి పెట్టినా, కానీ మన పేరు రోహిత, లోహిత, మోహిత ఇది నాకు తెలియదు. నాకు చూడగట్ల నాకు తెలియదు. నీకేం కావాలా? 25 lakhs. అక్క ఇచ్చేసి ప్లీజ్ ఇచ్చేసి నన్ను ఈ స్కామ్ల నుంచి రిలీజ్ చేయండి ఫాస్ట్గా. మేము ఒక 2 minutes మాట్లాడుకోవాలి. ఏడా మాట్లాడినా బొచ్చు ఇదే మాట్లాడేది. చెప్పు. డబ్బులు అని పైసలు ఏడున్నాయి? అటు డాబర్ మ్యాన్ కుక్క తిరిగినట్టు నా వెనకాలే తిరుగుతాడు ఒక కన్ను పట్టుకొని. ఇక్కడే ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఆన్కెంత ఇచ్చినావు? ఎన్ని మిగిలినాయి? లెక్కపత్రం అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక. 2 rupees 2 crores అయ్యి మొత్తం ఉన్నాయి టిల్లు. మొత్తం ఉంటే మరి ఆ చంద్రకాంత్ గారికి ఏమి ఇచ్చినావు? వాడికేమి ఇవ్వలేదు. వాడికేమి ఇవ్వకుంటే వాడు నీకు వీడియో ఎందుకు ఇచ్చిండు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. ఆ పోలీసోడేమో ఇంటికొచ్చి రక్తం చూసిండు అంటున్నావు, భయపడ్డా. కానీ నమ్మినా. మళ్ళా వాన్నేమో మంచానికి గట్టేసిన అంటున్నావు, నమ్మకం బాయ్. సారీ. ఈ
ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చిండు అంటున్నావు, అవసరం అట్లున్నది నమ్మినా, కానీ వాడిని రూపాయి గుడి లేదంటున్నావు. ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ హౌ బ్లాక్ మెయిల్ వర్క్స్. మళ్ళా నమ్మకం బాయ్. అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్. హోటలా మళ్ళీ హోటల్ రో. మార్కస్ చెప్పు. బిర్యానీ నేను మూడులో మార్కస్ నేను బొక్కలు మెడలేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు. ఏందన్నా అట్లా మాట్లాడుతావు? మీ డాడీ ఏమో నీకోసం తినకుండా కూర్చుండు, నువ్వేమో ఓకే థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఏమో అన్నా నువ్వేం మాట్లాడుతున్నావో ఏమో. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. అసలు ఏడున్నావు అన్న, ఏం చేస్తున్నావు? ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము, అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నాను. ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్ద తినేసి వస్తా. నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగకు, మళ్ళీ నేను నిజం చెప్పేస్తా. అట్లుంటది మనతో. వస్తున్నా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. లేవు స్టీరింగ్ ముట్టకు లేవు.